ఇంత గట్టిగా కొడతాడు అనుకోలేదు. ఇంకా నొప్పిగానే ఉంది. ఏంటి మమ్మీ, కిచెన్ లో పనిచేస్తున్నావంటేనే షాక్ అంటే ఇప్పుడు చెంప మీద 4 ఫింగర్స్ డిజైన్ కూడా కనిపిస్తోంది. కొత్త మేకప్ ట్రెండా? అవును, టైటిల్ అవమానం. ఏమైంది మమ్మీ, మాటల్లో పంచ్, గొంతులో షివరింగ్ ఉంది. ఎందుకులే, చెప్పుకుంటే సిగ్గుచేటు. డాడీ కొట్టాడా? నువ్వు గుర్తు చేయకు. ఒకప్పుడు పులిలా బతికిందాన్ని ఇప్పుడు పిల్లిలా బ్రతకాల్సి వస్తుంది. అసలు నా బతికేంటో నాకే అర్థం కావట్లేదు. ఒకప్పుడు ఈ ఇంట్లో నేను చెప్పిందే వేదం, నేను పెట్టిందే రూల్. ఇప్పుడు నాకే రూల్స్ పెడుతున్నారు. ఈ ఇంట్లో ఒక్క గ్లాసు నీళ్లు తాగాలన్నా ఆ భూమి పర్మిషన్ కావాలి. ఈ ఇంట్లో ఉండాలన్నా భూమి పర్మిషన్ కావాలి. ఇది అసలు నా ఇల్లు కాదు, అసలు నా జీవితమే కాదు. నేను ఈ ఇంట్లో ఒక గెస్ట్ లా కూడా ఉండట్లేదు. శిక్ష అనుభవించే ఖైదీ నక్షత్ర. ఏ నక్షత్ర నీకు తెలీదు. మీ డాడీ నేనెంత ప్రేమించాను. అసలు ఆయన కోసమే కదా నేను నా జీవితంలో చేయకూడని తప్పులన్నీ చేశాను. జైలుకు కూడా వెళ్ళొచ్చాను. కానీ ఈ రోజు అదే మనిషి ఆ భూమి కోసం నన్నే కొట్టాడు. ఈరోజు నన్ను భార్య నుంచి పని మనిషిగా ప్రమోట్ చేశాడు. కాదు, ప్రమోషన్ కాదు, డిమోషన్ చేశాడు. నీకు అర్థం అవుతుంది అనుకుంటా నా ఎమోషన్. అర్థమైంది మమ్మీ, నిజంగా డాడీ ఇలా మారిపోతాడని నేను అనుకోలేదు కదా. ఒకప్పుడు నేను ఏం మాట్లాడినా అపూర్వ, ఆహా, ఓహో, అదే నా వేదవాక్కు అనేవాడు. ఇప్పుడు నేను నోరు తెరిస్తే చాలు పళ్ళు రాలిపోతాయి అంటున్నాడు. ఇదంతా ఆ భూమి వచ్చిన తర్వాతే. ఏం మాయ చేసిందో, ఏ నూరు పోసిందో డాడీ పూర్తిగా మారిపోయాడు. మారాడు, కానీ ఎక్కువ రోజులు కాదు. దానికి ఓ ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. మళ్ళీ అధికారం నా చేతిలోకి వస్తుంది. అందరూ మళ్ళీ ఈ అపూర్వ ముందు తల దించుకునే రోజు వస్తుంది. ఎలా మమ్మీ? సూర్యతో భూమి పెళ్ళైపోతే భూమి వాడి చేతిలోకి వెళ్ళిపోతుంది. భూమి వెళ్ళిపోతే ఈ ఆస్తి మన చేతికొస్తుంది. ఈ ఆస్తి మన చేతికి అందితే అప్పుడు మీ డాడీ కూడా మన చేతిలోకి వచ్చినట్టే. అప్పుడు నన్ను కొట్టిన చేతులే నా ముందు జోడించుకోవాల్సి వస్తుంది. డాడీ ఇచ్చిన అలుసుతో ఆ చెర్రీగాడు కూడా రెచ్చిపోతున్నాడు. మనమంటే లెక్క లేకుండా మాట్లాడుతున్నాడు. ఒక్కసారి ఆస్తంతా మనదైపోతే వాడి సంగతి కూడా చూసుకుందాం. ఖచ్చితంగా. పులి 2 అడుగులు వెనక్కి వేసింది అంటే భయపడి వెనక్కి తగ్గిందని కాదు, ఇంకా బలంగా దూకడానికి స్పేస్ తీసుకున్నట్టు. ఇప్పుడు అందరూ ఈ ఇంట్లో అపూర్వ ఓడిపోయింది అనుకుంటున్నారు. అదే వాళ్ళు చేసిన పెద్ద తప్పు. ప్రెషర్ కుక్కర్ బయటికి చూడ్డానికి చాలా సైలెంట్ గా ఉంటుంది, కానీ లోపల ఆ ప్రెషర్ పెరుగుతూనే ఉంటుంది. చూసారా మా అత్తయ్య ఎంత ఎమోషనల్ పర్సనో. మిమ్మల్ని చూసిన తర్వాత మీరు తిరిగి వచ్చారని ఎంత సంతోషపడ్డారో. ఇప్పుడు మీరు గగన్ కాదని, గగన్ ఇక లేడని తెలిసాక ఆవిడ ఆ షాక్ తట్టుకోలేకపోయారు. అందుకే అందరినీ వదిలేసి వెళ్ళిపోవాలనుకుంటున్నారు. ఇదిగోండి, మీరు తప్పుగా అనుకోవద్దు, కానీ బేసిక్గా నేను అంత ఎమోషనల్ పర్సన్ కాను, రైట్? ఏదో మీరు అంత రిక్వెస్ట్ చేశారు కాబట్టి ఇక్కడికి వచ్చాను. అయినా మీరు ముందుగా చెప్పాలి కదా మనం కొండ ఎక్కుతున్నామని. నేను ట్రెక్కింగ్ షూస్ వేసుకునేవాడిని. ఐ మీన్
హిల్స్ కదా, ఇట్స్ రియలీ హార్డ్. డోంట్ వరీ, ఆవిడ ఇక్కడెక్కడో ఉంటుంది. యా, లెట్స్ గో. అత్తయ్య అత్తయ్య అయ్యో పిలవండి మా అత్తయ్యని. భూమి గారు అత్తయ్య. అయ్యో అయ్యో అమ్మ అత్తయ్య అత్తయ్య నేను రావాలా వద్దా? రావాలి. అమ్మా అమ్మా గగన్